హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఈసెట్ 2024కి సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్ గురించి అయితే మనమైతే డిస్కస్ చేసుకోబోతున్నాం. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. అండ్ చాలామంది కూడా బ్రదర్ మిమ్మల్ని ఇలా కాంటాక్ట్ అవ్వాలి అనేసి అడుగుతూ ఉన్నారు కదా. సో మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ అనే యాప్ నుంచి అయితే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో కింద డిస్క్రిప్షన్లో నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేసి కాంటాక్ట్ మీ అని ఫుల్ డిస్క్రిప్షన్లో నేను స్టెప్ బై స్టెప్ అయితే రాశాను. సో విత్ దట్ యూ కెన్ డైరెక్ట్లీ కాల్ టు మీ అట్ ఎనీ టైమ్, ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో మనము ఇక్కడ చూసుకుంటే ఈసెట్ ఇయర్ 2024 నుంచి 2021 నుంచి చూసుకున్నట్లయితే సో ఎవ్రీ ఇయర్ కూడా మ్యాక్సిమం గ్యాప్ డేస్ చూసుకున్నట్లయితే 12 ఒకటి మనకు 18 డేస్ అయితే ఉంది. అండ్ ఈ ఇయర్ అఫీషియల్గా ఇంకా మనకైతే రిజల్ట్ అప్డేట్ అనేది రిలీజ్ అయితే చేయలేదు. బట్ మ్యాక్సిమం మే 20th రోజు మనకు రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ అనేది జరగడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ అండ్ టెంటేటివ్ డేట్ అండ్ మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిన డేట్ అనేసి కూడా మనమైతే చెప్పొచ్చు. ఎలా చెప్తున్నామంటే 2024లో మే 8th రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న డేట్ వచ్చేసరికి మే 20th, అంటే గ్యాప్ డేస్ వచ్చేసరికి 12 డేస్. సో లాస్ట్ ప్రీవియస్ ఇయర్ మనం కనుక కంపేర్ చేసినట్లయితే సో లైక్ ప్రీవియస్ ఇయర్స్ని కంపేర్ చేసుకొని మనం ఈ ఇయర్ని అయితే గెస్ అయితే చేయడం జరిగింది. సో మే 2023లో చూసుకున్నట్లయితే జూన్ 20th రోజు మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. జూలై 2nd రోజు అయితే రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. దానికి మధ్య గ్యాప్ వచ్చేసరికి రిజల్ట్స్కి ఎగ్జామ్కి మధ్య గ్యాప్ వచ్చేసరికి 12 డేస్ అయితే ఉంది. అండ్ 2022లో జూలై 22nd ఎగ్జామ్ రాస్తే ఆగస్ట్ 10th రోజు అంటే మ్యాక్సిమం గ్యాప్ డేస్ అయితే 18 డేస్ అయితే ఇక్కడైతే తీసుకున్నారు. బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ వల్ల ఇక్కడైతే జరిగిందనమాట. కమింగ్ టు 2021 సెప్టెంబర్ 19th ఎగ్జామ్ రాశారు. అక్టోబర్ 1st రోజు మనకైతే రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఇది కోవిడ్ టైం, ఓకేనా. సో కోవిడ్ టైంలో కూడా మనకు వితిన్ 12 డేస్లో రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన డేట్ ప్రకారంగా వితిన్ 12 డేస్లో అయితే వచ్చినట్లయితే సో మనకైతే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఇంకో జస్ట్ 2 డేస్ టైం అయితే ఉంది. సో ఈ 2 డేస్లో మనకు కనుక ఈసెట్ రిజల్ట్స్ వచ్చాయి అంటే నెక్స్ట్ ఫర్దర్గా మనము నెక్స్ట్ స్టెప్స్ ఏం వేయాలి, లైక్ కౌన్సిలింగ్ స్టెప్స్ ఏంటి, కౌన్సిలింగ్ కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటివి, అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, సో కాలేజ్ అలాట్మెంట్ అనేది ఏ విధంగా చేయాలి, ఫర్దర్గా వీడియోస్ అన్ని కూడా మనమైతే డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్ని అయితే సో సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి. మీకున్న డౌట్స్ అన్ని కూడా మనమైతే క్లియర్ చేసుకుందాం, ఓకేనా. సో మీరు డైరెక్ట్ కాల్ అవుట్ చేయాలనుకున్నా లేదా మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకున్నా ఈ కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు, ఓకేనా. సో సీ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిఎస్డి విపి తెలుగు టెక్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్, బై.